శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 48వ అధ్యాయము. భక్తుల ఆపదలు బాపుట. షేవడే సపత్నేకర్ల కథలు. ఈ అధ్యాయం ప్రారంభించినప్పుడు ఎవరో హేమాడ్ పంతును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చుటకై సద్గురువు లక్షణములను హేమాడ్ పంతు ఇట్లు వర్ణించుచున్నారు. సద్గురుని లక్షణములు: ఎవరు మనకు వేదాంతములను షట్ శాస్త్రములను బోధించెదరో, ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసలను బంధించెదరో, బ్రహ్మమును గూర్చి అందముగా ఉపన్యసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశం చేసి దానిని పునశ్చరణము చేయమందురో, ఎవరు తన వాక్శక్తిచే జీవిత పరమావధిని బోధించగలరో, కానీ ఎవరు స్వయముగా ఆత్మ సాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. ఎవరైతే చక్కని సంభాషణ వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగు చేసేదరో, ఎవరు ఆత్మ సాక్షాత్కారము నందు మనకు అభిరుచి కలిగినట్లు చేసేదరో, ఎవరైతే ఆత్మ సాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమే కాక ఆచరణ ఎందు అనుభవం కూడా పొంది ఉన్నారో అట్టివారు సద్గురువులు. ఆత్మ సాక్షాత్కారము స్వయంగా పొందని గురువు దానిని శిష్యులకు ఎట్లు ప్రసాదించగలరు? సద్గురువు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవను కానీ ప్రతిఫలమును కానీ ఆశించరు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయతలచును. తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువ వాడనియు భావించరు. సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటే కాక తనతో సరిసమానంగా చూస్తారు, లేదా పరబ్రహ్మ స్వరూపంగా చూస్తారు. సద్గురుని ముఖ్య లక్షణం ఏమనా, వారు శాంతమునకు ఉనికి పట్టు. వారెన్నడూ చాపల్యమును కానీ చికాకును కానీ చెందరు. తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే. హేమాడ్ పంతు తన జన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందినని తలంచెను. బాబా ఎవరి మందు కూడా ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబము కానీ స్నేహితులు కానీ ఇల్లు కానీ ఎట్టి ఆధారము కానీ లేకుండెను. 18 ఏళ్ల వయసు నుండి వారు మనస్సును స్వాధీనమందుంచుకున్నారు. వారు ఒంటరిగా నిర్భయముగా ఉండేవారు. వారెల్లప్పుడూ ఆత్మను సంధానమున మునిగి ఉండేవారు. భక్తులు స్వచ్ఛమైన అభిమానం చూసి వారి మేలు కొరకై ఏదైనా చేయుచుండేవారు. ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేవారు. వారు భౌతిక శరీరంతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములను ఇచ్చిచుండిరో అట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా తమ అందలి అభిమానము గల భక్తులు ఇప్పుడు కూడా అనుభవించుచున్నారు. అందుచే భక్తులు చేయవలసినదేమరా, భక్తి విశ్వాసములనడు హృదయ దీపమును సరిచేయవలను, ప్రేమైన ఒత్తిని వెలిగించవలను. ఎప్పుడు ఇట్లు చేసేదరో, ఎప్పుడు జ్ఞానం అనే జ్యోతిని అంటే ఆత్మ సాక్షాత్కారము వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమ లేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞానం ఎవరికీ అక్కర్లేదు. ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమితమైన ప్రేమ ఉండవలను. ప్రేమను మనం ఎట్లు పొగడగలము? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేనిదే అగును. ప్రేమ అనున్నదే లేని ఎడల చదువుట కానీ వినుట కానీ నేర్చుకునుట కానీ నిష్ఫలములు. ప్రేమ అనున్నది వికసించినచో భక్తి, నిర్వ్యామోహము, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చును. దేనిని గూర్చి కానీ మిక్కిలి చింతించనిదే దాని యందు మనకు ప్రేమ కలగదు. యథార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావము ఉన్న చోటనే భగవంతుడు తానే సాక్షాత్కరిస్తారు. అది ఏ ప్రేమ, అదే మోక్షమునకు మార్గము. ఈ అధ్యాయములో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలిద్దాం. స్వచ్ఛమైన మనస్సుతో ఎవరైనా నిజమైన యోగీశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై పడినచో తుట్టతుతకతడు రక్షింపబడును. ఈ విషయం దిగువ కథ వలన విశదపడును. షేవడే షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుచున్నాడు. తోటి విద్యార్థి షేవడే అతనితో చేరను. ఇతర విద్యార్థులు కూడా గుమిగూడి తమ పాఠముల జ్ఞానము సరిగా ఉన్నది లేనిది చూసుకుంటున్నారు. ప్రశ్నోత్తరముల వలన షేవడేకు ఏమీ రానట్టు తోచెను. తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించిరి. అతడు పరీక్షకు సరిగా చదవకపోయినను తన యందు సాయిబాబా కృప ఉండుటచే ఉత్తీర్ణుడు అగుదునని చెప్పాను. అందుకు సపత్నేకర్ ఆశ్చర్యపడెను. సాయిబాబా ఎవరు? వారి నేల అంత పొగుడుతున్నావు అని అడిగాను. అందులోకి షేవడే ఇట్లనను: షిరిడీ మసీదులో ఒక ఫకీరు కలరు. వారు గొప్ప సత్పురుషులు, యోగులు ఇతరులుగా ఉన్నను వారు అమోఘమైన వారు.
యోగులు ఇతరులు చాలామంది ఉన్నా కూడా వాళ్ళు సాయిబాబా వారు అమోఘమైన వారు. పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ మనము వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారినే నమ్మి ఉన్నాను. వారు పలుకున్నది ఎన్నడూ అసత్యం కానేరదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడను అగుదునని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు. కనుక తప్పక వారి కృపచే చివరి పరీక్ష ఎందు ఉత్తీర్ణుడు అయ్యేదనని చెప్పాను. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యంకు నవ్వాను. వారిని బాబాను కూడా వెక్కిరించను. సపత్నేకర్ భార్యాభర్తలు. సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను. అక్కల్కోటలో వృత్తిని ప్రారంభించను. అసలు న్యాయవాది అయ్యను. 10 సంవత్సరముల పిమ్మట అనగా 1913లో వానికి గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయాను. అందువల్ల అతని మనస్సు వికలమయ్యను. పండరీపురం, గాణిగాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థం పోయి శాంతి పొందవలను అనుకునను. కానీ అతనికి శాంతి లభించలేదు. వేదాంతం చదివిన కానీ అది కూడా సహాయపడలేదు. అంతలో శేవుడే మాటలు అతనికి బాబా ఎందుగల భక్తి జ్ఞప్తికి వచ్చును. కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలనని అనుకునను. తన సోదరుడు పండితరావుతో షిరిడీకి వెళ్ళాను. దూరము నుండియే బాబా దర్శనం చేసి సంతసించెను. గొప్ప భక్తితో బాబా వద్దకేగి ఒక టెంకాయ అచ్చట పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేశాను. బయటకు బొమ్ము అని బాబా అరిచెను. సపత్నేకర్ తల వంచుకొని కొంచెం వెనుకకు జరిగి అచ్చట కూర్చుండాను. బాబా కటాక్షం పొందుటకు ఎవరికైనా సలహా అయినా తీసుకొనటకు ప్రయత్నించాను. కొందరు బాలాశంపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయం కోరను. వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి. బాలాశంపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి అది ఎవరిదని అడిగాను. దాన్ని ప్రేమించి వారిదని బాబా చెప్పుచు సపత్నేకర్ వైపు చూశాను. బాబా నవ్వగా అచ్చటి వారు నవ్విరి. ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచు సపత్నేకర్ దగ్గరగా జరిగి బాబా దర్శనం చేయమనడు. సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడలి పొమ్మని అరిచెను. సపత్నేకర్కి ఏమి చేయవలనో తోచకుండాను. అన్నదమ్ములు ఇద్దరు చేతులు జోడించుకుని బాబా ముందు కూర్చున్నారు. మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించాను. ఇద్దరు విచారంతో నిరాశ చెందిరి. బాబా ఆజ్ఞను పాలించవలసి వచ్చి ఉండుటచే సపత్నేకర్ షిరిడి విడవలసి వచ్చాను. ఇంకొకసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా దర్శనం ఇవ్వవలనని అతడు బాబాను వేడెను. సపత్నేకర్ భార్య. 1 సంవత్సరం గడిచాను కానీ అతని మనసు శాంతి పొందకుండాను. గాణిగాపురం వెళ్ళాను కానీ అశాంతి హెచ్చను. విశ్రాంతికే మాడేగాం వెళ్ళాను. తుదకు కాశీకి వెళ్ళటకు నిశ్చయించుకున్నాను. బయలుదేరటకు 2 దినములకు ముందు అతని భార్యకు ఒక స్వప్నం దృశ్యం కనపడాను. ఆ కలలో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకొని లకట్షా బావికి పోవుచుండెను. అచ్చట ఒక ఫకీర్ తలకు ఒక గుడ్డ కట్టుకొని వేప చెట్టు మొదట కూర్చున్నవారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరంగా శ్రమ పడదవేళ నేను స్వచ్ఛ జలంతో నీ కుండను నింపేదను అనను. ఆమె ఫకీరుకు భయపడి ఉత్త కుండతో వెనుకకు తిరిగిపోయాను. ఫకీరు ఆమెను వెన్నంటెను. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రమును తెరిచాను. ఆమె తన కలను భర్తకి చెప్పాను. అదే శుభశకనం అనుకొని ఇద్దరు షిరిడీకి బయలుదేరారు. వారు మసీద్ చేరేటప్పటికి బాబా అక్కడ లేకుండాను. వారు లెండి తోటకు వెళ్ళారు. బాబా తిరిగి వచ్చే వరకు వారు అచ్చటే ఆగారు. ఆమె స్వప్నంలో తాను చూసిన ఫకీరుకు బాబాకు భేదమేమీ లేదనను. ఇద్దరు ఒకలాగే ఉన్నారన్ను. ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగ నమస్కరించి బాబాను చూస్తూ అచ్చటనే కూర్చుండెను. ఆమె అణుకు చూసి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఏదైనా ఒక కథ చెప్పడం మొదలెడాను. నా చేతులు, పొత్తి కడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పి పెడుతున్నాయి. నేను అనేక ఔషధములు పుచ్చుకున్నాను కానీ నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమీయకపోవటచ్చే విసుగు చెందాను. కానీ నొప్పులన్నీ ఇచ్చటనే వెంటనే నిష్క్రమించుటకు ఆశ్చర్యపడుచుండేని అనను. పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతం అంతే సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారం త్వరలో తగ్గిపోవటచ్చే ఆమె సంతసించను. సపత్నేకర్ ముందుగా పోయి దర్శనం చేసుకున్నాను. మరల బాబా బయటకు పొమ్మనను. ఈసారి అతను మిక్కిలి పశ్చాత్తాపడి ఎక్కువ శ్రద్ధతో ఉండెను. ఇది బాబాకు తాను పూర్వం నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాన్ని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను. బాబా ఒంటరిగా కలుసుకుని వారిని క్షమాపణ కోరవలనని ప్రయత్నించుచుండెను. అట్లే అనర్చెను. అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టెను. బాబా తన వరదహస్తమును సపత్నేకర్ తలపై పెట్టెను. బాబా కాళ్ళను తుచ్చు
సపత్నేకర్ అక్కడనే కూర్చున్నారు. అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండెను. బాబా ఒక కోమటి గురించి కథ చెప్పదొడంగెను. వాని జీవితంలో కష్టములన్నీ వర్ణించెను. అందులో వాని ఒకే కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పాను. బాబా చెప్పిన కథ తనదే అని సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపడాను. బాబాకు తన విషయములన్నీ తెలియుటచే విస్మయం చెందెను. బాబా సర్వజ్ఞుడని గ్రహించెను. అతడు అందరి హృదయములను గ్రహించునను. ఈ ఆలోచనలు మనస్సును మెదలుచుండగా బాబా గొల్ల స్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు చూపించి ఇట్లని, వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను చంపెదనా? ఇతడు మసీదునకు వచ్చి ఏడ్చుచున్నాడేలా? అదే బిడ్డను వీని భార్య గర్భంలోకి మరల తెచ్చేదను. ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఓదార్చి ఇట్లని, ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి, నీ కష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుము, నీ మనోభీష్టము నెరవేరును. సపత్నేకర్ మైమరచెను. బాబా పాదములను కన్నీటితో తడిపెను. తర్వాత తన బసకు పోయాను. సపత్నేకర్ పూజా సామాగ్రి అమర్చుకొని నైవేద్యంతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదం పుచ్చుకొని చుండేడు వారు. ప్రజలు మసీదులో గుమిగూడి ఉండేవారు. సపత్నేకర్ మాటి మాటికి నమస్కరించుచుండెను. ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన చాలునని బాబా చెప్పారు. ఆనాడు రాత్రి సపత్నేకర్ భార్య చావుడి ఉత్సవమునకు చూచెను. అందు బాబా పాండురంగని వలె ప్రకాశించను. ఆ మరుసటి దినం ఇంటికి పోవునప్పుడు బాబాకు మొదట ₹1 దక్షిణ ఇచ్చి తిరిగి అడిగించో ₹2 లేదనక ఇవ్వచ్చునని సపత్నేకర్ అనుకున్నాను. మసీదుకు పోయి ₹1 దక్షిణ ఇవ్వగా బాబా ఇంకొక రూపాయి కూడా అడిగాను. బాబా వారిని ఆశీర్వదించి ఇట్లని, టెంకాయను తీసుకొని నీ భార్య చీర కొంగులో పెట్టుము, హాయిగా పొమ్ము, మనసునందెట్టి ఆందోళనను ఉంచుకుము. అతడు అట్లే చేసెను. 1 సంవత్సరంలో కొడుకు పుట్టెను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించిరి, ఓ సాయి, నీ బాకీ ఎట్లు తీర్చుకొనమో కలమో మాకు తోచుకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారం చేయుచుంటిమి. నిస్సహాయుల మొగుడుచే మమ్ము ఉద్ధరించవలసినది. ఇక మీదట మేము మీ పాదములనే ఆశ్రయించదము కాక. అనేక ఆలోచనలు, సంగతులు స్వప్నావస్థలోను జాగ్రత్తావస్థలోను మమ్మల్ని బాధించును. మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపుము అని వేడుకున్నారు. కుమారునకు మురళీధర్ అని పేరు పెట్టింది. తర్వాత భాస్కర్, దినకర్ అని 2 జన్మించారు. బాబా మాటలు వృధా పోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి. అవి అక్షరాలా జరుగునని కూడా నమ్మిరి. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 48వ అధ్యాయం సంపూర్ణం.